గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఉన్నాం. దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు దసరా కావడంతో భక్తులు పెద్దమ్మ తల్లి గుడికి పోటెత్తారు. సో అమ్మవారిని దర్శించుకోవడానికి ఆయుధ పూజలు, కుంకుమ పూజలు, వాహన పూజలు చేసుకోవడానికి. మనకు తెలుసు జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి గుడి అంటే ఎంత ఫేమస్. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్ నుంచి 4 వీలర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ పెద్దమ్మ తల్లి స్టిక్కర్ వాళ్ళ వాహనం మీద ఉండాలని అనుకుంటూ ఉంటారు. పెద్దమ్మ తల్లి గుడిని రెగ్యులర్గానే దర్శించుకుంటారు. ఈ 9 రోజులుగా లక్షల్లో భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు కావడంతో ఇక్కడికి వేలల్లో భక్తులు పోటెత్తారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం దేవాలయం సిబ్బంది అంతా కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. లోపల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దామండి. నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చారు సార్? ఇక్కడ వచ్చి ఎట్లా అనిపిస్తుందా? అందరికీ నమస్కారం, ఆల్ ద వ్యూవర్స్. నేను ఇక్కడ మా ఫేవరెట్ అమ్మవారు గుడికి వస్తాను. ఎప్పుడు హైదరాబాద్కి వస్తే నేను ఇక్కడ వచ్చి అమ్మని అటెండెన్స్ చేసి అమ్మ నేను వచ్చేసాను, నా పని బాగా మంచిగా జరగాలి అని ఎప్పుడు ఇక్కడ వస్తే వెళ్తే అది చాలా బాగా జరుగుతుంది. అది నా నమ్మకం. లాస్ట్ టైం నేను ఓజీకి వచ్చాను ట్రైలర్ లాంచ్కి. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు కలిశాను. ఇక్కడ వాళ్ళు అడిగారు కమాన్ వా మై సిస్టర్ ఫ్రమ్ మయామి. ఓకే, సో వాళ్ళు అడిగారు దసరాకి ఏదైనా చేయవచ్చాను. డెఫినెట్గా వచ్చి నేను వాయిస్తాను అని చెప్పి వచ్చేసాను. నేను పవన్ నా ఫేవరెట్ డ్రమ్మర్ ఇక్కడ హైదరాబాద్లో, మంచి డ్రమ్మరు. ఆయన సూపర్ సింగర్, అన్నీ వాయిస్తారు ఇక్కడ. సో ఆయన బ్రదరు పవన్ వైలన్ ఆల్ ఒక డివైన్ ఫ్యూజన్ కాన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇది ఇక్కడ మా కచేరీ. సో ప్లీజ్ ఎంజాయ్ all the way from Peddamma Gudi. I'll pray for everyone good health and wealth and prosperous and peaceful life. Happy Vijayadashami. Andariki namaskaram. Shivamani. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు? ఎవ్రీ ఇయర్ వస్తాను స్వామి. అమ్మ తీసుకుని వస్తారు. బాయ్. ఇప్పుడు ఎట్లా లాస్ట్ వీక్ ఫైనల్ పవన్ కళ్యాణ్ గారితో డ్రమ్ కొట్టించిన క్రెడిట్ మీకే వచ్చింది. సో ఆ టైంలో ఎట్లా అంటే ఆ వర్షంలో ఆయనకి ఒక ఐడియా వచ్చింది, నా పేరు పెట్టి పిలిచారు. ఇమ్మీడియట్గా నేను వచ్చి వాయించాను. నేను ఎవరు అడిగితే నేను వాయిస్తాను. అది అల్వా తీసుకునేలాగా నాకు. సో ఐ బోర్న్ ఫర్ మ్యూజిక్, ఐ డై ఫర్ మ్యూజిక్, ఐ లివ్ ఫర్ మ్యూజిక్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నానక్రమ్ కూడా ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చాం. ఓకే, యా. వస్తుంటారా రెగ్యులర్గా పెద్దమ్మ తల్లి గుడికి? ఇంకా దసరా కాబట్టి స్పెషల్గా ఉంటుంది కదా, ఇంకొచ్చాం ఫ్రెండ్స్తో. ఓకే, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆఫీస్లో అయితే చాలా బాగా అయింది, ఇంకా ఇంటికి వెళ్ళాక ఎంజాయ్ చేయాలి. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి చాలా బాగానే ఉంది. దర్శనం చేసుకొని వచ్చినాక చెప్తాం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? జస్ట్ 10-15 మినిట్స్ అవుతుంది అంతే. సో ఎంత క్రౌడ్ అంతా ఎట్లా అనిపిస్తుంది? ఇంకా చాలా తక్కువ అయ్యారు అనుకుంటా. ఇప్పుడు చాలా బెటర్. యా. మీరు ఎక్కడ నుంచి? సేమ్ ఆఫీస్ నుంచి వచ్చాం. అవునా? ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. క్రౌడ్ కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లు కానీ అంతా బాగుంది. ఏంటి దసరా అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అమ్మవారు టెంపుల్, రావణుని కలుస్తారు. ఎప్పుడు ఇయర్లీ ఎక్కడికి వస్తుంటారా? వస్తుంది. ఏంటి దసరా అంటే మీకేంటి స్పెషల్ ఏంటి? దసరా అంటే మటన్, ఓకే, పూరి, బిర్యానీ ఇవే గుర్తొస్తాయి కదా. ఓకే. పూజ చేసుకుంటారా ముందు? పూజ చేసుకుంటారా ముందు? పూజ చేస్తాం, అందుకే వచ్చాం కదా టెంపుల్కి. ఓకే. మీరు ఎక్కడ? అంతా ఒకటే ఆఫీస్? అంతా ఒకటే ఆఫీస్ నుంచి. మీకేంటి స్పెషల్ దసరా అంటే? దసరా అంటే నవరాత్రి మెయిన్, అమ్మవారు గుర్తొస్తారు. అంటే పండుగల్లో దసరా అంటే ఎందుకు ఆడవాళ్ళకి స్పెషల్? స్పెషల్ అంటే మెయిన్ అమ్మవారిని చేస్తారు కాబట్టి, అమ్మవారు అంటేనే లేడీస్ ఫస్ట్, అమ్మవారి గురించి ఉంటుంది కాబట్టి. సో మామూలు రెగ్యులర్ టైంలో వచ్చినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి ఇక్కడ ఈ గుడి దగ్గర? అంటే రెగ్యులర్ టైమ్స్ ఏమో అంతమంది ఏం జనాలు ఉండరు, బట్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలామంది ఎక్కువ జనాలు ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? చింతల బస్సు నుంచి వస్తుంటారా ఇక్కడికి? వస్తుంటాం సార్. ఈ రోజు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా వస్తుంది సార్. ఎన్ని గంటలకు వచ్చారు మీరు?
ఇప్పుడే వచ్చాం మూడు కూడా దర్శనం చేసుకున్నారు చేసుకోవాలి సార్ దర్శనం ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి మంచిగున్నాయి సార్ మంచిగా ఉన్నాయి. మంచిగున్నాయి. ఓకే. దసరా అంటే ఏం గుర్తొస్తుంది మీకు? దసరా అంటే హ్యాపీ గుర్తొస్తుంది. హ్యాపీ దసరా గుర్తొస్తుంది. అంటే మీ రోజుల్లోకి ఇప్పటికీ దసరా అంటే మార్పులు ఏమొచ్చినాయి దసరా పండుగ చేయడం? మంచిగా ఈ సంవత్సరం మంచిగా వస్తుంది. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి? చిన్నప్పటి నుంచే వస్తుంది. చిన్న గుడి ఉండే ఫస్ట్. చిన్నప్పటి నుంచి అంటే ఎప్పుడు మీ ఏజ్ ఎంత ఉందో చెప్పు. అప్పుడు మాకు ఏది తెలియదు. చిన్న గుడి ఉండే అమ్మవారిది ఇక్కడ. ఆ గుట్టకల్ రాళ్ళు ఉండే. అప్పుడు ఇక్కడ పని చేయడానికి వస్తుండే. ఎలా ఉండేది అప్పుడు ఇక్కడ గుడి ఎలా ఉండేది? గుడి గుట్టరాలలో ఉండే అమ్మ. ఇంత పెద్దగా కట్టించిండ్రు. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది గుడి? మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు బాగుంది. అప్పుడు గుట్టరాళ్ళు ఉండే. ఇక్కడ పని చేయడానికి వస్తే కొబ్బరికాయ కొట్టడానికి వస్తుంటుంది. తల స్నానం చేసి ఏం కోరుకున్నా నెరవేరుతుంది. నెరవేరుతుంది. నెరవేరుతానే నమ్ముకున్నాం మేము. ఫ్యామిలీస్తో ఇక్కడికి వస్తుంటారు. ఫ్యామిలీ వస్తాం. ఫ్యామిలీ వస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చింతలు బస్తే ఇందల్ బస్సేనా? ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుంది దసరా? మంచిగా అనిపిస్తుంది. సంవత్సరం వీడికే వస్తాం. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? ఏం క్రౌడ్ కానీ అంటే జనాలు జనాలు పబ్లిక్ ఉంటుంది, ఎక్కువనే ఉంది. మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? చిన్నప్పుడు మీరు చెప్పండి, చిన్నప్పుడు ఎలా ఉండేది గుడి ఇక్కడ? చిన్నగా ఉండే కొంచెం, అవి ఇవి అన్నీ ఏం లేకుండే. ఇప్పుడు అంత పెద్దగా అయింది, పబ్లిక్ ఎక్కువ అయింది అంతే. ఎందుకు పెద్దమ్మ తల్లి గుడి అంటే అంత స్పెషల్ ఎందుకు? అంతే ఇష్టం, ఏం కోరుకుంటే అది అయితే భక్తి అట్లా అంతే, ఇంకేం లే. దర్శనం అయిందా, చేసుకున్నారా? ఇంకా పోవాలి ఇప్పుడు. పోవాలి. బొబ్బుల నుంచి. ఓకే. ఇంతకు ముందు వచ్చారు ఎప్పుడైనా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎన్ని గంటలకు వచ్చారు? విఐపి దర్శనం చేసుకున్నాం. మా అన్నయ్య కానిస్టేబుల్. ఎన్ని గంటలకు వచ్చారు? జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes బ్యాక్. ఎలా అనిపించింది ఇక్కడ వాతావరణం? చాలా కూల్గా, ప్రశాంతంగా, అన్నీ బాగున్నాయి. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు దసరా? మేము నార్మల్గానే చేసుకుంటాం. సో ఇక్కడ అంతా స్పెషల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ వచ్చి చూస్తున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. విజయవాడ నుంచి. ఓకే. ఎప్పుడు వచ్చారు? ఈరోజే. ఈ రోజేనా? ఓకే. ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగా జరిగింది. టైం తీసుకున్నారా? లేదు, అటు విఐపి దర్శనంలో వెళ్ళాం. సో ఎలా ఉన్నారు క్రౌడ్ మార్నింగ్ నుంచి ఇక్కడ? బాగుంది, ఫుల్గా రష్గా ఉంది. చెప్పారు 3-4 hours పడుతుంది దర్శనం అని. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? బాగుంది, చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే. ఏంటి అంత స్పెషల్ ఏంటి పెద్దమ్మ తల్లి గుడికి రావడానికి? మేము, మా పాప ఇక్కడే పుట్టింది, మేము ఇక్కడే ఉన్నాం 10 years అలవాటు. పెద్దమ్మ తల్లి అంటే ఇక ఫేమసే కదా, ఆమె స్పెషల్. ఎట్లా చేసుకుంటారు ఈ నవరాత్రి? రోజుకు అవతారం, తల్లి ఇచ్చి పేరు చెప్పి రోజుకు అవతారం, రోజుకు ప్రసాదం. అంటే విజయవాడలోనే ఎక్కువ గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది దసరా అంటే. సో అక్కడ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీకు అంత స్పెషలా? ఇక్కడ 10 years ఉన్నాం కదా, బాగా అలవాటు. మేము వచ్చినప్పుడల్లా కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకుంటాం. మాకు అప్పుడప్పుడు ఇక్కడ కోడిని కోయడం, మేకను అది వేయడం అలవాటు. అందుకని వచ్చినప్పుడల్లా తల్లి దర్శనానికి వస్తాం. ఇక దసరా కాబట్టి కంపల్సరీ ఇవాళ వచ్చామన్నాడు. దసరా అంటే ఏం గుర్తు వస్తుంది? దసరా అంటే దసరా పండుగ అంటే మీకు ఎందుకు కొత్త అల్లుళ్ళు సంక్రాంతికి ఎలా వస్తారు అలాగే ఇది కూడా అందరు ఇక్కడ జరుపుకుంటాం కదా. సో ఇక్కడ మీరు కోరుకున్నవి నెరవేరుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. లోపల 1 rupee కాయిన్ నుంచే పెడతారు. ఇవాళ లేదు, తీసేసారు, రష్ ఉందని. 1 rupee కాయిన్ పెడితే నుంచుంటే 100% అది నాకు 3 times నిజమైంది ఆ విషయం మాత్రం. ఫ్యామిలీతో ఫ్యామిలీతో వస్తాం, మొత్తం ఫ్యామిలీ వస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాను, ప్రతి దసరాకు వస్తాను. నాకు చాలా బాగా ఇక్కడికి వచ్చాక ఇవన్నీ కలిసాయి. బాబు ఇంజనీరింగ్కి సీట్ వచ్చింది, చాలా బాగా. అసలు చిన్నప్పటి నుండి, ఇంకా బాబు చిన్న ఉన్నప్పటి నుండి అసలు మాటలు రావు అనుకున్నాము. ఇక్కడికి వచ్చాక మాటలు 15 years నుండి కంటిన్యూస్గా వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అసలు ఈ కోరికలు అనేది ఏది మొక్కుంటే అమ్మ అప్పుడే తీర్చేస్తుంది. ఎలా జరిగింది ఈరోజు దర్శనం? చాలా బాగుంది, ఈజీగా, ఏమీ టెన్షన్ లేకుండా చాలా బాగా జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉంటారు కదా, సో ఇక్కడ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏర్పాట్లు కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు కానీ డిఫరెన్స్ తెలుసు? ఈ ఇయర్ చాలా కంఫర్ట్, కొద్దిగా తోపులాట అయింది కానీ ఈ ఇయర్ మంచిగా ఉంది. ఏర్పాట్లు సాటిస్ఫాక్షన్. అందుకే ఎవ్రీ ఇయర్ ఎల్బీ నగర్ నుండి ఇక్కడికి వస్తుంటాం. నేను మల్కాజ్గిరి అండి.
ఎట్లా జరిగింది దర్శనం? చాలా బాగైంది. అండ్ రష్ అంతున్నా ఓకే, లైక్ మంచిగా దేవుడిని మంచిగా చూసాను అనమాట. మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటా, ఎంత రష్ ఉన్నా సరే ఎవ్రీ ఇయర్ వస్తా కంపల్సరీ. ఆ మమ్మీ అంటది ఎందుకు వెళ్దాం రష్ ఉంటుంది అంటది, కానీ వస్తే కదా తెలిసేదంటే మమ్మీ నేను నా ఫ్రెండ్స్ వస్తున్నాం ఎవ్రీ ఇయర్, ఫ్రెండ్స్తోనే వస్తా. ఎందుకు అంత స్పెషల్? స్పెషల్ అంటే అమ్మవారు మా ఇంటి దేవత, సో మేము కొలుస్తాం కాబట్టి కంపల్సరీ దసరా రోజు, దసరానే కాదు ఎప్పుడైనా వస్తాం కదా, దసరా రోజు స్పెషల్గా రావాలి కాబట్టి కొంచెం స్పెషల్ అంతే అమ్మవారు. దసరా అంటే మీకు స్పెషల్ ఏంటి? దసరా అంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఏమో పూజలు, బండి పూజలు చేస్తూ ఉంటాం. That's it. ఇంట్లో లైక్ మంచి మంచి వంటలు చేసుకొని తింటాం, ఫ్యామిలీ అందరినీ కలుస్తాం. నార్మల్ డేస్ లో చేస్తుంటారు పూజలు? ఓన్లీ పండగకి? నార్మల్ డేస్లో కూడా చేస్తుంటారు, నార్మల్ డేస్లో చేస్తుంటారు. సో లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? డిఫరెన్స్ అంటే ఈసారి రాక్ బ్యాండ్ పెట్టారు, అండ్ అండ్ ఈ డెకోర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. లాస్ట్ ఇయర్ అంత హెవీగా లేకుండే, ఈసారి కొంచెం చాలా గ్రాండ్గా. లోపలైతే డెకరేషన్ సేమ్ ఎవ్రీ ఇయర్ అట్లనే ఉంటుంది డెకరేషన్. సో టైం టేకింగ్ ఏమన్నా తీసుకున్నారా దర్శనానికి? లేదు ఫాస్ట్గానే అయిపోయింది, ఫాస్ట్గానే పంపించేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తూ ఉంటాం. ఏంటి దసరా అంటే మీకు స్పెషల్ ఏం గుర్తొస్తుంది దసరా అంటే? అమ్మవారి రూపాలు గుర్తు తెచ్చుకొని రావటం, ఇంకేం లేదు. బాగుంటుంది స్పెషల్. ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు అవన్నీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమన్నా డిఫరెన్స్? అంటే లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువగా మేము మార్నింగ్ వచ్చేసరికి మాకు ఇబ్బంది అనిపించింది, ఈ టైంలో అయితే పీస్ఫుల్గా బాగుంది. నైస్. భక్తులు అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ. ఎక్కువే ఉన్నారు ఈ ఇయర్ అయితే. ఫ్యామిలీతో వస్తుంటారు ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతో వస్తాం. నెరవేరుతుంటే మీరు కోరుకున్న అయినాయి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ రోజు? చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఎన్ని గంటలకు వచ్చారు? మేము 3కి వచ్చాం. దర్శనం అవడానికి ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. Every year వస్తారు. సో దసరా అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మాకా అంటే 9 days సెలబ్రేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకటి సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగానే ఉంది. ఏం కోరుకున్నారు? కోరికలు చెప్పొద్దు కదా, చెప్పకూడదు. ఏ క్లాస్? డిగ్రీ సెకండ్ ఇయర్. బాగుంది అంత ఇక్కడ? సూపర్గా ఉంది, దసరా బాగా ఎంజాయ్ చేశారు? చాలా చేసాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ? చాలా బాగుంది. దసరా బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ఎవరెవరు వస్తారు. సో ఏంటి దసరా అంటే స్పెషల్ ఏంటి మీకు? దసరా అంటే ఇదే అమ్మవారి జాతర బాగా చేసుకుంటాం, కానీ ఆంధ్ర కన్నా ఇక్కడికే బాగా జరుగుతుంది మాకు. ప్రతి సంవత్సరం ఏంటి ప్రతి బాగా ఇక్కడ చూసుకుంటా వస్తాం అందరం ఫ్యామిలీతో ఫెస్టివల్. ఆంధ్ర నుంచి? ఆంధ్ర ఇక్కడే ఉంటాం, కానీ మాకు ఎప్పుడు ఫేమస్ ఇక్కడే. దసరాకి ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడికే అమ్మవారి గుడికి వస్తుంటాం, జూబ్లీ పెద్దమ్మ గుడి. ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఇక్కడ అంతా బాగా చేశారు, బాగున్నాయి. అందరూ కన్వీనియంట్, ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తారు ఇక్కడ. దర్శనం ఫ్రీగానే అయింది, దర్శనం గట్రా అంతా ఫ్రీగానే అయింది, బాగుంది. నువ్వు మాట్లాడతావు పను? భక్తులు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఈ సంవత్సరం బాగా పెరిగింది, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగా పెరిగింది. ఇబ్బంది లేకుండా కూడా బాగా చేశారు, ఎవరికి కూడా ఇబ్బంది ఏమి లేదు. లైన్లో అయితే బాగా చేశారు. పేట దగ్గర కైట్లపూర్ ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇప్పటికి 27 సంవత్సరాలు అయ్యి రాబట్టి. అవునా? 27 సంవత్సరాల్లో ఈ గుడి దగ్గర ఎటువంటి మార్పులు వచ్చినాయి? మార్పు అంటే చేయి పెట్టడం అదొక మార్పు, లైన్ మార్పు. లైన్ ముందు అక్కడ ఉండేది, ఇక్కడ మార్పు వచ్చింది. ఇంకా డెకరేషన్ కూడా సూపర్ ఉంది. అప్పుడైనా బాగానే ఉంది, కానీ ఈసారి ఇంకెక్కువ డెకరేషన్ అయింది. దర్శనం ఎట్లా జరిగింది? బాగా అయింది. ఇక జనము వాళ్ళదేం తప్పు లేదు, ఇక వచ్చి నిలబడడానికి కొద్దిగా నిలబడతారు, ఇక పోన్రి అని పంపించడం. ఎంతసేపు నిలబడ్డారు కీలో ఎక్కువ లేదులే లైన్, లేట్ వచ్చినాం కాబట్టి తొందరగా వెళ్ళిపోయినాం. మార్నింగ్ వస్తే లైన్ టైం పట్టేది. వివేకానంద నగర్. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, దర్శనం అది బాగా జరిగింది? దర్శనం అంతా బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తాం, కుదిరినప్పుడల్లా మంత్లీ వచ్చేవాళ్ళం. ఈ మధ్య కుదరట్లేదు, అందుకని ఈరోజు వచ్చాము.
ఎందుకు దసరా అంటే పెద్దమ్మ తల్లి గుడికి ఎందుకు వస్తారు? అమ్మవారి కోసమే కదా వచ్చేది. నవరాత్రులు బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి. ఇక 9 days బాగుంటుంది. వచ్చాము ఇక దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి. ఫ్యామిలీతో పిల్లలతో వచ్చారు. ఎస్. సో ప్రస్తుతం పెద్దమ్మ తల్లి గుడి దగ్గర పరిస్థితి ఇది. భక్తులు పోటెత్తుతున్నారు దర్శనం కోసం, అమ్మవారి దర్శనం కోసం. సో నిజంగా మొత్తం కూడా గుడి మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది మొత్తం. అండ్ ఇంకా మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్డు కూడా మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయింది. ట్రాఫిక్ ఫుల్ మార్నింగ్ నుంచి కూడా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. సో ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్లోనే ఉంది. అండ్ ఇంకా శివమణి కూడా వచ్చారు, శివమణితో కూడా మాట్లాడాం. శివమణి ఇక్కడ స్పెషల్ తన డ్రమ్స్తో స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ బ్యాండ్తో ఇచ్చారు. అండ్ ఇంకా భక్తులందరూ కూడా ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనం చాలా బాగా జరిగింది, అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేశారు అని చెప్తున్నారు. ఇంకా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి వాళ్ళు మొక్కుకుంటే ప్రతిదీ కూడా నెరవేరుతుంది అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చిన పరిస్థితి. ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీస్ నుంచి అందరూ కూడా పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి వస్తారు. నార్మల్ డేస్లో కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. అందులోని ఇప్పుడు దసరా అంటే వెరీ స్పెషల్ కాబట్టి సో భక్తులందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ కోరికలను ఇక్కడ తీర్చమని అమ్మవారికి మొక్కుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ కోటితో ఆర్టీవీ అనేంద్ర, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.